వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటుందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర విమర్శలు చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామంటే బీజేపీ ఎమ్మెల్యేలు సమ్మతిస్తారు, కానీ కేంద్ర మంత్రులు మాత్రం అడ్డుపడుతున్నారని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ కలిసి ముందుకు రావాలని సూచించారు. కిషన్ రెడ్డి గారు మాకు ఫోబియా పట్టుకోవడం ఏంటి? ప్రజలకి అభివృద్ధి సంక్షేమ ఫలాలు ఇవ్వడంలో భాగం కావాల్సినటువంటి కేంద్ర మంత్రులు, కేంద్ర ప్రభుత్వం ఆటంకాలు సృష్టిస్తూ అభివృద్ధిని అడ్డుకుంటా ఉన్నాయి. కిషన్ రెడ్డి గారు గుజరాత్లో సాబర్మతి రివర్ని సుందరీకరణ చేస్తే అభ్యంతరం లేదు, కానీ మన మూసీ రివర్ని సుందరీకరణ చేస్తే అడ్డుకున్నారు. అదందరికీ తెలిసిన విషయం. ఇలా 42% రిజర్వేషన్ ఇస్తే కూడా రాష్ట్రంలో ఓటేసినటువంటి బీజేపీ శాసనసభ్యులు అక్కడ ఓటేస్తారు. కేంద్రానికి వచ్చేసరికి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ దాన్ని అడ్డుకుంటారు. నేను కిషన్ రెడ్డి గారికి మనవి చేస్తా ఉన్నాను, అభివృద్ధి విషయంలో పార్టీలకు అతీతంగా ఉండాలి. మీరు బీజేపీ అయినా, మేము కాంగ్రెస్ అయినా, రాష్ట్ర అభివృద్ధి విషయంలో మీరు భాగం పంచుకోవట్లేదు. అంతకుముందు కూడా మంత్రిగా ఉన్నారు కిషన్ రెడ్డి గారు, నాకు మంచి మిత్రుడు, నాకు సీనియరు. వారి 2 సంవత్సరాలుగా రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టులు ఏమిటి, అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి? మేము 2 సంవత్సరాలుగా కేంద్ర సహాయం సంపూర్ణంగా దొరక్కపోయినా రాష్ట్రానికి ఇచ్చిన అభివృద్ధి ఏంటి, సంక్షేమం ఏంటి, చర్చ పెట్టుకుందాం, సిద్ధంగా ఉన్నాం. సమస్య లేదు. మేము ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, మీరు పిలవండి కేంద్రానికి, మేము వస్తాం, ప్రధానమంత్రిని కలుస్తాం, రావాల్సిన అభివృద్ధి విషయంలో అడుగుదామని. ఇంతవరకు పిలిచిన పాపాన పోలే. డెఫినెట్గా ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్ గారు తప్పు చేస్తున్నారు. కోర్టుల ద్వారానో లేక గవర్నర్ పర్మిషన్ ఇవ్వక టెంపరీ వెసులుబాటు ఉంటే ఉండొచ్చు. ఆయన ముద్దాయిగా ఎస్టాబ్లిష్